ఇదిగోనండి మా తోటకోళ్ళ ఎక్కువ పని చేస్తుందండి చెట్టు దగ్గర. ఎందుకంటే నేను అంతగా రాను, మా తోటకోళ్ళకి సేవ ఎక్కువ. ఎందుకంటే మా తోటకోళ్ళకి దుర్గమ్మ తల్లి అంటే ఇష్టం. ఇదిగో 9 కడుగుతుంది చూడండి. ఇదిగో ఈవిడే తుడుతుంది. ఇలా చూడు ఉన్న ఫాలోవర్స్ అందరూ నేను చూడొద్దా. మా తోటకోళ్ళే తుడుతుందండి. ఇక్కడ చెట్టు దగ్గర తుడుతుంది, రోజు తుడుతుందండి. వారానికి 2 సార్లు కడిగి తనమే ముగ్గులు పెడతారు, తనమే చేస్తుందండి. ఎందుకంటే కొంచెం మా ఇల్లే దగ్గరగా ఉంటుందండి చెట్టుకి. మా ఊళ్ళో ఇల్లులు కొంచెం దూరంగా ఉంటాయి. మాది పెద్ద కుటుంబం అండి. మా ఇంట్లో మా 7 మేము. ఇదిగో కడిగి ఇంకా చీర కడతారు. ఇప్పుడు అదిగో చెట్టుని శుభ్రంగా కడుగుతారండి చెట్టు అంతా. ఈవిడి ఇదిగోనండి, ఈవిడి మా చిన్నత్తయ్య ఈవిడి. కానీ మా తోటకోళ్ళు అనుకుంటారు అందరూ, ఎందుకంటే ఆవిడకి చిన్న వయసులే అండి. మా బుల్లి అత్తయ్య. మా అత్తగారు ఏమో బాగా పెద్ద ఆవిడ, 6గురిలోనూ. మా అత్తగారు ఫస్ట్, ఈవిడ లాస్ట్. అంతేగాని ఈవిడికి మాకు పెద్ద తేడా ఉండదు. అన్నిట్లోనూ మేము ముగ్గురమే ముందు ఉంటామండి. మేము ముగ్గురం ఫస్ట్, అన్నిట్లోనూ మేము ముగ్గురమే ముందు. మేము ముగ్గురమే ఫ్రెండ్స్గా ఉంటాము. ఎక్కడికి వెళ్ళాలన్నా ఏది చేయాలన్నా అన్నిట్లోనూ మేమే దూరతాం, మేమే ఫస్ట్. మేము ముగ్గురు. కానీ మా తోటికోడళ్ళు అందరూ కొంచెం ఊళ్ళో కొంతమంది ఉన్నారు. హైదరాబాద్లోను, కాళహస్తిలోను, టేసెట్టుపాలని అందరూ ఉంటారు. అదిగోనండి ఆ తల్లికి. ఓ తోటకోళ్ళు టేసెట్టుపాలని ఉంటుందండి, ఓ తోటకోళ్ళు ఏమో కాళహస్తి. మా తోటకోళ్ళు 2 హైదరాబాదు, మేము ఇక్కడే. మేము 4 ఉంటాం. అందరం కలిసి రేపు జాతరకు వస్తారు. రేపు జాతరకు చూపిస్తామండి మీకు అందరినీ. ఇదిగోనండి ఈ బొమ్మ కూడా మా మరిది గారు కాళహస్తి నుంచి తీసుకొచ్చేయండి. అచ్చం అమ్మవారిలాగానే ఉంటుంది ముస్తాబు చేశాక. జాతరకు అవుతే మా ఆడపడుచులు, మా తోటకోడలు అందరూ, మొత్తం మా ఇంట్లో అందరూ వచ్చేస్తారండి. ఆడపడుచు పిల్లలు, తోటకోడలు మొత్తం అందరూ కలిసి వచ్చి అప్పుడు అందరం కలిసి అప్పుడు జాతర చేస్తారు. చాలా దూరం నుంచి కూడా వస్తారండి ఈ చెట్టు దగ్గరికి మొక్కుకోవటానికి. చీరలు జాతర రోజున అవుతే ఎంత జనము. మొత్తం చాలా మందికి చెప్తామండి. 600-700 మందికి చెప్తాం మేము భోజనాలు. అందరూ కూడా వచ్చి చీరలు పెడతారు, కొబ్బరికాయలు అన్నీ పెట్టుకుని వెళ్తారు. మేము చెప్పకపోయినా కూడా చాలా జనం మా జాతర అని తెలుసుకుని వస్తారండి ఇక్కడికి. వచ్చి చేస్తారు. అంటే పగలు శుక్రవారం చేస్తాము, పొద్దుటి నుంచి సాయంత్రం దాకా. మళ్ళీ సాయంత్రం తెల్లవారులు జరుగుతుందండి సంబరం, దుర్గమ్మ సంబరం జరుగుతుంది. చూసారా, ఇది ఏమన్నా పట్టుకుందంటారా? వాళ్ళ ఇంట్లో ఎలకుందేమోనండి. ఈ సిర మెద్ద కదా జాకెట్, కాటన్ సిర మెద్ద వదిని కట్టింది. ఆ చీర మధ్య పోన్లే, ఈ చీర మీద కట్టేయండి జాకెట్. పైకి లాగండి జాకెట్. రోజు పొద్దుట మా ఇంట్లో మగవాళ్ళు అందరూనండి స్నానాలు చేసి రోజు ఇక్కడ అగరొత్తులు వెలిగించి దండం పెట్టుకుంది అసలు బయటికి వెళ్ళరు. మా ఇంట్లో మగవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు, చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరూ కూడా వస్తారు మా ఇంట్లో అందరూ.
శుక్రవారం అవుతే ఇంకా ఈ ఊళ్ళో చాలామంది వస్తారండి. శుక్రవారం అవుతే ఈ చెట్టు కాడికి కొబ్బరికాయలు కొట్టుకుంటాకి మా ఇంట్లో మా తోటికోడళ్ళు ఇగో మా పిన్నత్తగారులు అందరూ వచ్చి చేసుకుంటారు ఇక్కడే. ఏదన్నా పండుగ వచ్చినా ఇదిగో శివరాత్రికి దుర్గమ్మ పూజలకి అవి ఇక్కడ బాగా చేస్తారు అందరూ. చెవులియా చెవులి పడిపోయింది చెవులి. అయ్యో గట్టిగా నొక్కవే. ఇది పడిపోతుంది, దీన్ని అలాగే పెట్టాలి. కడిగేసి జాకెట్ కుట్టించుకుంటారా ఎవరన్నా?